నా పేరు ఖాజా బద్రుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ సీనియర్ నాయకుడిని. మొన్నటి నుంచి అసెంబ్లీలో చూస్తున్న బడ్జెట్ అనే విషయంలో ఏదో మైనార్టీలకు ఏదో పెద్ద పర్వతం తెచ్చిచ్చినట్టు, ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశారు. 4,000 కోట్ల రూపాయలు మైనార్టీలకు సప్లాన్గా ఇస్తానని మాటిచ్చి ఈరోజు ఆ మాట మీద నీళ్లు గార్చారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మైనార్టీలమంతా డిమాండ్ చేస్తున్నాం. మైనార్టీ సప్లాన్ ఎందుకు ఇవ్వలేదు? ఇంకోటి, మీ ప్రభుత్వంలో ఒక మైనార్టీ మినిస్టర్ లేకపోవడం వల్ల గిట ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందుకే ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మాట మీద మీరున్నారో, లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ తరఫు నుంచి మీకు ప్రతిసారి ఎంబడించి మీకు నిలదీసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంబడి ఉండి మీకు మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, అలాగే బడ్జెట్ విషయంలో 2 సార్లు మీరు 2 దగ్గర మోసం చేశారు. ఒకటి తెలంగాణలో, అలాగనే సెంటర్ గవర్నమెంట్లో మీరు అతనికి శాల్వాలు కప్పి సపోర్ట్ చేసుకుంటూ ఉండి 8 మీరు గెలిచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా గిట సెంటర్ గవర్నమెంట్ బడ్జెట్లో తెలంగాణ పేరెత్తడానికి గిట వాళ్ళకు అవమానం కనిపించినట్టు కనిపించింది. కాబట్టి ఎంబడే మీరు ఢిల్లీకి వెళ్ళి మా బడ్జెట్ విషయంలో మాట్లాడకపోతే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీలతో అందరూ కేటీఆర్ ఎంబడి ఉండి మీకు వెంబడించి సాధించే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకు కానీ, ప్రతి కులాలకు కానీ ఏ విధంగా బడ్జెట్లో న్యాయం జరగలే. కాబట్టి మీరు ఎన్నో ప్రతి నెల అప్పులు కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నారని చెప్పుకుంటున్నారు. కానీ అది ఎవరి జేబులో పోతుందో మాకు తెలియదు. కానీ ప్రజలకైతే ఇప్పటి వరకు గెలిచిన 8 నెలల నేను ఉప్పల్ నియోజకవర్గంలో ఉంటాను కాబట్టి నాకు చూస్తున్నా ఎక్కడ ఏ పని జరగడం లేదు, ఏ స్కీమ్ కరెక్ట్ రావడం లేదు. వచ్చే వరకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంబడి మేము ఉండి ప్రజలకు అందించే విధంగా మీకు ఎలాగైనా నిలదీసి ప్రజలకు అందించే విధంగా సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీకి మేము తోడుండి కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి ఎంబడుండి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని, ప్రజలలో ఎప్పుడు మాకు దీవిస్తారని మాకు ఆశ ఉన్నది. ప్రజలు ఎప్పుడు మా ఎంబడి ఉంటారని మేము దేవుని కోరుతున్నాము. అదే విధంగా జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.